హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫుల్ హ్యాపీగా అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ హ్యాపీనెస్ అంతా దేని గురించి అనుకుంటున్నారా? నిన్న 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, సో దానికోసం అన్నట్టు మా అమ్మ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పర్సెంటేజ్ కూడా చాలా బాగా అనిపించినట్టు, చాలా మంచిగా వచ్చిందో అందుకోసమని ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అసలు అప్పుడే 10th ఎగ్జామ్స్ అయిపోయా అనే లోపల 10th రిజల్ట్స్ కూడా వచ్చిందన్నట్టు. అప్పుడే అంత పెద్దవాడు అయిపోయాడా, 10థ్కి వచ్చేసాడా అని అనిపించింది. ఎంతైనా ఒక మదర్కి తన పిల్లలు ఎంత పెద్దగా ఏ క్లాస్ పెరిగినా కానీ చిన్న పిల్లల్లాగా అనిపిస్తారు కదా. నా లైఫ్లో అయితే నా కిడ్సే చాలా స్పెషల్ అండి. ఈ ఎగ్జామ్ ఫోటో అయితే ఫస్ట్ డే రోజు తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్కి అయితే నేనే వెళ్ళేదాన్ని వాడి వెంబట. సో ఇంకా వానికి ఫొటోస్ చెప్పిన ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే ఇలా సింపుల్గా డిన్నర్ చేయడానికి అయితే మేము డిలెట్ కిచెన్కి అయితే వచ్చేసాం. మాకు ఇంటి దగ్గరలో ఇది ఉందన్నట్టు, చాలా బాగుంటుంది. చాలాసార్లు వచ్చాము అన్నట్టు ఇక్కడికి. బిర్యానీ చాలా స్పెషల్ అన్నట్టు, ఇక్కడ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా గుడ్ అన్నట్టు. రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు. చూసారు కదా, ఈ వీడియో అయితే మా చిన్ను తీస్తున్నాడు. కొంచెం వీడియో అనేది అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడైతే సర్లే అనేసి అయితే ఇంకా ఇది దగ్గరలో ఉందనైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా ఫుడ్ కూడా ఎక్కువ ఆర్డర్ చేయలేదు. చికెన్ బిర్యానీ మేము తీసుకున్నాము, మా హస్బెండ్కి అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అన్నట్టు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంతేనండి.